రొయ్య పొట్టు ఇగురండి, గుమ్మగుమ్మలాడే టేస్ట్ అదిరిపోయే టేస్ట్ అండి. ఆయిల్తోనే మగ్గించుకునే రొయ్య పొట్టు ఇగురు. హాయ్ అండి, చూసేయండి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇక రొయ్య పొట్టు శుభ్రంగా చెడుగుని పక్కన పెట్టుకోవాలి. వాటర్ పోసి ఆ వాటర్లో నానేసుకుందామండి రొయ్య పొట్టు. ఇదంతా శుభ్రంగా ఒక 5 నిమిషాలు నానాలి. ఇట్లా నానితే ఇట్లా తెల్లగా వస్తాయి. ఇసుక అంతా శుభ్రం కడుక్కోవాలి. స్టవ్ ముట్టించుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. కడాయి హీట్ ఎక్కగానే ఆయిల్ కూడా వేసుకుందామండి. ఏంటంటే ఆయిల్లోనే ఎక్కువ మగ్గించుకోవాలి. రొయ్య పొట్టు ఇగురు అంటే మనం వాటర్ లేకుండా వండుకునే కూర అండి. వాటర్ ఎక్కువ అవసరం లేదు మనకి. టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా తప్పకుండా చూసేయండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన కాంచి జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చూడండి, ఇలా జీలకర్ర తర్వాత ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అవుతుంది అనగా పచ్చిమిరపకాయలు చీలికలు 2 పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసుకుందాము. పచ్చిమిరపకాయల చీలికలు వేసుకొని ఉల్లిపాయలు మాత్రం సన్నగా కట్ చేసుకోవాలండి. మెయిన్ రొయ్య పొట్టు సైజు తరపడా సన్నగా కట్ చేసుకోవాలి. 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయలన్నీ ఈ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. బాగా చిటపటలాడంగానే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసి బాగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఏంటంటే పులుసు కూడా పోయాం కాబట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై చేసుకున్న కాంచి ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. చూడండి, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం ఒకసారి. సింపుల్గా టేస్ట్గా ఉంటుందండి రొయ్య పొట్టు. మనం ఎండు రొయ్యలు, పచ్చి రొయ్యలు ఇలా వండుకుంటూ ఉంటాం కదా, రొయ్య పొట్టుది కూడా టేస్ట్గా ఉండిద్ది. ఇది కూడా చూడండి, ఆ రొయ్య పొట్టు ముక్కలు తగలకోకుండానే మనం టమాటా ఇగురు వేసుకుంటాం కదండి, అలాగే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలు కూడా వేసుకొని కలిపెట్టుకుందాం. చూడండి, గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాయి. అలా ఉడికిన కాంచి వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు వేసుకున్న కాంచి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ కూడా ఇట్లా పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. మగ్గిందో లేదో చూసుకుందాము. చూసి వాటర్ అంతా చూడండి ఎట్లా పైకి తేలిందో, ఇలా పైకి తేలిందాక ఉంచుకోవాలి. ఇప్పుడు రొయ్య పొట్టు ఉండగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న రొయ్య పొట్టును కూడా ఈ కర్రీలో వేసేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిద్దండి. మనం చేసుకోలే కానీ అసలు టేస్టీ వంట కొంచెం కష్టం అండి. మనం కడుక్కునేదే కష్టం. ఇసుకుండిద్ది రొయ్య పొట్టులో, అదంతా క్లీన్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టిద్ది. అందుకనే లేట్ అయిద్దని ఈ రెసిపీ వదలమాకండి. ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. ఇప్పుడు కారం కూడా వేసుకుందామండి. కూరలో 2 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ తగ్గనంత వేసుకోండి. కారం మేము పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి 2.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలబెట్టుకొని బాగా సిమ్లోనే పెట్టుకోవాలండి. ప్రాసెస్ అంతా సిమ్లోనే. చూడండి, ఇట్లా కలబెట్టుకోవాలి. కలర్ఫుల్గా తయారైంది చూడండి. ఈ ఉల్లిపాయ టమాటా అంతా మగ్గిపోయి నోట్లో ఊరిపోయిద్దండి. టేస్టీ వంట ఏమాగుండిద్దండి. మీకు తప్పకుండా నచ్చింది. ఎంత బాగుండిద్దో అంత బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా చూసేయండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయమాకండి. అక్షయ 4446 వ్లాగ్స్ చేయాలని నొక్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వంట ఎలా ఉందో గుమగుమలాడే. చూడండి, పొగలు ఎట్లా వస్తున్నాయో అడుగు అంటుకోకుండా కలపెట్టుకుంటూ ఉండండి మధ్యలో. టేస్టీగా అదిరిపోయిద్దండి. ఇంత అన్నంలో కూడా మరింత అన్నం తినొచ్చు. కొంచెం కూర వేసుకొని మరింత అన్నం కడుపు నిండా తినొచ్చు అండి. అంత బాగుండిద్ది.